ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన యోహాను సువర్తమానము 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగుని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతనిని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కునని అక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రభు భోజన పాదశుద్ధి కార్యక్రమం లెక్కివించిన మెల్లరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప శిలువ శక్తి, ఆయన యొక్క తగ్గింపు, మరి ఆయన యొక్క గొప్ప పరిచర్య అనుభవంలోనికి ఆత్మతన్ని మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము ప్రభు భోజనము అలాగే పాదశుద్ధి కార్యక్రమము ఏర్పాటు చేయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో 4 సువార్తల్లో యోహాను భక్తుడు మాత్రమే ఈ పాదశుద్ధి కార్యక్రమం గురించి ప్రత్యేకముగా రాసిన వారై ఉన్నారు. ఎందుకనగా ప్రభు రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడు గనుక యోహాను గారికి ప్రభు యొక్క అంతరంగం ఎరిగినవారు, ప్రభు యొక్క ఉద్దేశములు కూడా ఆయన ఎరిగినవారు. అందుకనే రొమ్మును ఆనుకున్న వారికి అంతరంగములోనివి తెలుసుకుంటాం. అందుకనే మరి రొమ్ము అనగా ప్రేమకు సాదృశ్యం, అలాగే పోషణకు సాదృశ్యం. తల్లి బిడ్డను రొమ్మును ఆనించుకొని పాలిస్తుంది, అంటే పోషించే పోషకురాలుగా. ప్రభువు కూడా సకల జీవుల పోషకుడు ఆయన. అలాగే రొమ్మును ఆనుకున్నప్పుడు అంతరంగములో గుండె శబ్దం ఎవరికి వినపడుతుంది? బయట వారికి వినపడుద్దా? ఇక్కడ ఆనుకున్న వారికే అంతరంగము యొక్క ఆ శబ్దము, అంతరంగ విషయాలు తెలుసుకొనగలం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారు ప్రభువు ప్రేమించిన ప్రియ శిష్యుడు కనుక యోహాను గారట్టి గొప్ప అనుభవమును కలిగిన వారై ఉన్నారు. కాబట్టి దినము యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి పస్కా విందును ఆచరించుట, శిష్యులందరినీ కూడా ఒక మేడగదిలో సమకూర్చి, మరి ప్రభు తాను ఈ లోకము నుంచి మరి వెళ్ళవలసిన గడియ వచ్చిందని ప్రభు ఎరిగిన వారై ఉన్నారు కనుక శిష్యులతో కలిసి పస్కాను ఆయన ఏం చేశారు? ఆచరించారు. అలాగే శిష్యులతో క్రొత్త నిబంధనలు ఏం చేస్తున్నాడు? స్థిరపరుచునై ఉన్నారు. కాబట్టి మరి ప్రభు ఆయన దగ్గర నుంచి, వారి దగ్గర నుంచి వెళ్ళిపోవలసిన గడి వచ్చింది కనుక ఈ గురువారము ఆ రాత్రికాలం అంతా మరి చాలా సమయం శిష్యులతో గడిపారు. బహుశా 6 గంటలకి ఈ మేడగదిలో కూడుకున్నారు. యూదుల యొక్క క్యాలెండరు మనం చూస్తే సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకి ఒక రోజు అవుతుంది. మనము అనుసరించే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్, సూర్యుడిని బట్టి వచ్చిందన్నమాట. అంటే అర్ధరాత్రి 12 నుంచి మరలా అర్ధరాత్రి 12కి ఏమవుతుంది? ఒక్క దినం అన్నమాట. యూదుల లెక్క ఎలాగో సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు సాయంత్రానికి ఒక్క రోజు అన్నమాట. అందుకే ఇది బైబిల్ క్రమం. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే అస్తమయమును ఉదయమును కలపగా ఒక దినం ఆయన ఉందా లేదా? ఉదయం సాయంత్రం అన్నారా? సాయంత్రం అస్తమయము ఉదయం కలపగా ఉందా లేదా బైబిల్లో క్లియర్గా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సాయంత్రం 6 అయింది కనుక ఏమొచ్చింది? గురువారం స్టార్ట్ అయింది. మరుసటి రోజు సాయంత్రానికి గురువారం ఏమవుతుంది? పూర్తవుతుంది.
కాబట్టి ఈ గురువారము ప్రభు శిష్యులతో ఎక్కువ సమయం గడిపినట్లుగా మనము చూడగలం. వారికి చెప్పవలసిన సంగతులన్నీ కూడా బోధించారు. అందుకని 6 గంటలకు ఈ కూడికి ప్రారంభమైతే ప్రభుతో ఇంచుమించు 9 గంటల దాకా 3 గంటల విస్తారంగా ప్రభు శిష్యులతో ఏం చేశారు? మాట్లాడిన వారై ఉన్నారు. కాబట్టి మరి ఈ దినము ప్రభువు ఈ గురువారము ఈ దినమున ఏం చేశారో కొన్ని విషయాలు ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకి యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రారంభము నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ అంతా కూడా ఈ భోజన బల్ల దగ్గర జరిగిన కార్యములన్నీ కూడా ఇక్కడ యోహాను గారు స్పష్టంగా రాశారు. మనము చూస్తే మరి 4వ వచనం యోహాను సువార్త 13:4 ఏమున్నదంటే, ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము ప్రక్కన పెట్టివేసి, చాలండి, పై వస్త్రము తీసివేయుట అనగా మహిమను పక్కన పెట్టుట. ఏమై ఉన్నది? మహిమను పక్కన పెట్టుట. రెండవదిగా మనం చూస్తే అధికారాన్ని ప్రక్కన పెట్టి వేశాడు. ఆయన గొప్ప గురువు గారు అయ్యుండి తాను తగ్గించుకొని భోజన పంక్తి నుండి లేచి శిష్యుల పాదములు గడగడానికి సిద్ధపడ్డారు. చూడండి, ప్రభు ఎలా తగ్గించుకొని వచ్చారు ఈ లోకానికి. శిష్యుల పాదములు గడగటము ఈ లోకమునకు విడ్డూరమైన సంగతి. అమ్మా, ఎక్కడైనా ఈ లోకములో గురువు గారు శిష్యుల పాదాలు కడిగితే మీరు ఎక్కడన్నా విన్నారా? చూచారా? మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ విడ్డూరమైన కార్యం ఏమిటంటే, గురువు గారు శిష్యుల పాదాలు గడిగారు. లోకములు ఎలాగుంటుందంటే, శిష్యులు గురువు గారి పాదాలు గడిగి తల మీద జల్లుకుంటారు. మీరు ఎప్పుడు గమనించలేదేమో. కానీ లోకమునకు భిన్నముగా ప్రభువు శిష్యులకేమి నేర్పిస్తున్నారు? ఇదిగో గురువు గారు ఆయన అయి ఉండి ఆయనే నేల మట్టుకు వంగి తన్ను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? శిష్యుల పాదాలు గడగడానికి ఇష్టపడ్డాడు. ఒకటి భోజన పంక్తి నుంచి లెగవటము, పై వస్త్రం పక్కన పెట్టి వేయటం అనగా తన మహిమను పక్కన పెట్టి వేస్తాడు. అధికారమును పక్కన పెట్టి వేస్తాడు. యేసు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు. అంత దేవుడే తగ్గించుకొని నేల మట్టుకు వంగుతున్నాడు. అందుకని మనం పాడుకుంటాం, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. ఆయన ఎవరంట? సర్వాధికారము కలిగిన దేవుడు. పై వస్త్రం పక్కన పెట్టి వేస్తాడు. మహిమను అధికారమును ప్రక్కన పెట్టి వేసి తగ్గించుకొని శిష్యుల పాదముల మట్టుకు వంగారు. ఇంకా మనం చూసినట్లయితే 13:4లోనే నడుమునకు తువాలు కట్టుకున్నాడు. ఏం చేశాడంటమ్మా? మరి తువాలు ఎప్పుడు కట్టుకుంటారు? మీరు అందరు పనులకు వెళ్ళేవారే ఏమ్మా? పనికి వంగేటప్పుడు, మొదట పనికి వెళ్ళేటప్పుడు తువాలు తలకు చుట్టుకొని వెళ్తారు. అమ్మా, గమనించారు ఎప్పుడన్నా? నేను అన్ని పరీక్షిస్తా ఉంటా. తువాలు తలకు చుట్టుకొని వెళ్తారు. పని దగ్గరికి వెళ్ళేసరికి తువాలు తల తీసి నడుము కట్టుకొని అప్పుడు పని కొంగుతారు. అంటే పని ప్రారంభించడానికి తువాలు నడుము కట్టుకుంటారు. అంటే బిగుతు కోసం. బలమైన పని చేసేటప్పుడు నడుమునికి ఏం కావాలా? తువాలు, నడుముకి బిగుతు. అందుకనే పాదిరి గారికి అంగీకి సత్యమనే దట్టి కట్టుకొని ఉంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొనుడి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ తువాలు కట్టుకున్నట్టు అనగా పని ప్రారంభించుటకు సాదృశ్యం, పరిచర్య చేయుటకు సాదృశ్యముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయటానికి వచ్చాడు, కానీ చేయించుకోవటానికి రాలేదు. కాబట్టి మనము చేసేవారమా, చేయించుకునేవారమా? అమ్మా, నిజంగానేనా? చేసేవారేనా? నీకే తెలియాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవాలయం పని అన్నా, దేవుని సన్నిధిలో పనిచేయాలన్నా ఎప్పుడు నేనే కనపడతానా? ఇంకెవరికైనా చెప్పొచ్చుగా. చేసేవారమేనంటారా? ఏమో, మనకే తెలియాలి, మీ మనస్సాక్షికే తెలుసు. కాబట్టి దేవుని పని ప్రక్కన పెట్టంట. దేవుని పని పక్కన పెట్టి మనం ఏం చేసినా మనకేమీ ఉపయోగం ఉండదు. దేవదాసయ్య గారు అన్నారు, మన పని ప్రక్కన పెట్టి వేసి దేవుని పని మనం చేస్తున్నప్పుడు దేవుని కుమారులము కుమార్తెలు మనబడతామబ్బాయి అని అన్నారు. ఏం చేయాలంట? మన పని ప్రక్కన పెట్టి దేవుని పని చేసేవారు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు. అమ్మా, దీనికి మనం ఇష్టమేనా, సమ్మతమేనా? దేవాలయానికి వచ్చేటప్పుడు మన పనులన్నీ పూర్తి చేసుకున్నా అప్పుడు వస్తాం.
అంతేగాని ఎక్కడెక్కడ పడేసి మనం పరుగు పరుగున వస్తామా? ఆలోచన చేయండి. కాబట్టి మన పనులు ఏమీ మానుకో. మన పని అయిన తర్వాత ఖాళీ ఉంటే అప్పుడు. మరి దేవుని కుమారులం కుమార్తెగా అనబడతామా? ఆలోచన చేయండి. మీకు విశ్వాసం వల్ల ఆయన పిల్లలం అవుతామే కానీ ఆయనకు ప్రియమైన వారంగా ఉండాలంటే ఆయనే పని చేసినప్పుడే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నడుమునకు తువాలు కట్టుకున్నట్టనగా ప్రభు పని ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడని అర్థం. ఇంకా మనం చూసినట్లయితే 5వ వచనంలో మరి పల్లెములో నీళ్లు పోసిన ప్రభు. పల్లెములో ఏం పోసారంట? నీళ్లు పోశారు. నీరు అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం అంట? వాక్యమునకు సాదృశ్యం. నీరు అనగా శుద్ధి చేసేది. శుద్ధి లేకపోతే మనకి వృద్ధి అనేది ఉండదు. ఆరోగ్యంగా ఉంటేనే మనము బలంగా పనిచేయగలుగుతాం. శుద్ధి లేకపోతే, ఆరోగ్యం లేకపోతే పని చేయగలమా? కాబట్టి నీరు అనగా శుద్ధికి సాదృశ్యం. వాక్యము చేత మనము శుద్ధి చేయబడాల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చూస్తే వాక్యం అనే ఉదక స్నానము చేత మనం ఏమవ్వాలంట? శుద్ధి చేయబడాలని పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ఏం చేయాలంట? వాక్యము చేత మనము శుద్ధి చేయబడాలా, కడగబడాలా. ఇక్కడ ప్రభువు కూడా శిష్యుల పాదాలు కడుగుతున్న కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని మనం వాడుకుంటాం, నీ వాక్యము నీరయ్యుండెన్ మా దాహము తీర్చుచుండెన్. నీ వాక్యము నీరయ్యుండెన్ మా దాహము తీర్చుచుండెన్. నీ వాక్యము, మరి నీరు మా దాహము తీర్చుచుండెన్. ఆ వాక్యమే నాకు పానము స్నానము. నీ వాక్యము మాకు ఇయ్యుమయ్యా అని భక్తులు ఏం చేశారు? కీర్తించిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, వాక్యము చేత మనము శుద్ధి చేయబడాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలోనే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఇశ్రాయేలులు నీరు కొరకు దప్పికేసి ఎంతో విలవిల్లాడారు. అప్పుడు దేవుడికి మోషే మొరపెట్టగా దేవుడు ఒక బండను చూపించి, మోషే ఈ బండను కొట్టుమో విస్తారమైన నీరు వస్తుంది, మీ దప్పిక తీర్చుకోండి, మీరు మీ పిల్లలు మీ పశువులు మీ మందలు అన్నీ కూడా తృప్తిగా సమృద్ధిగా సరిపడంత నీరు వస్తుంది అనగానే మోషే అలా చేయగా ఇశ్రాయేలు ఆ నీరు తాగి తెప్పరిల్లారు. ఏమ్మా నేను అడుగుతున్నా, నీళ్లు తాగిన వాళ్ళు బాగా పనిచేస్తారా? అన్నం తిన్న వాళ్ళు బాగా పనిచేస్తారా? నేనే పెద్ద ప్రశ్నలు అడగట, చిన్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతా. ఏమ్మా నీళ్లు తాగిన వాళ్ళు బాగా పనిచేస్తారా? అన్నం తిన్న వాళ్ళు బాగా పనిచేస్తారా? మాట్లాడలేదు గట్టిగా. అన్నం తిన్నోళ్ళే. మంచిది, నిజమే. అన్నం తిన్నోడే బలం. అందుకనే పొద్దున్నే పనికి వెళ్ళేటప్పుడు టిఫిన్లు మనకు ఆనవు. ఏం చేయాలా? గట్టిగా ఒక పట్టు పడితే భోజనం చేసామనుకో 2 దాకా డోకాలేదు. అదే 2 ఇడ్లీ తినేళ్ళామనుకో 10-11 కాబట్టి కానీ ఇశ్రాయేలీలు నీళ్లు తాగి యుద్ధం చేశారు. వాళ్ళకి భోజనం చేయాల. ఏం చేశారంట? నీళ్లు తాగారు. ఎమ్మటే అమాలేకీయులు వచ్చి వీరి మీద పడారు యుద్ధానికి. మరి ఇశ్రాయేలు నీళ్లు తాగి అమాలేకీయులతో యుద్ధం చేసి దేవుడు జయమిచ్చాడు. అవునంటారా కాదంటారా? ఇక్కడ నీరే నీరంటే వాక్యం అనే నీరు. ఏ నీరంట? వాక్యము. కృంగిన వారిని లేవనెత్తేది వాక్యము. బలహీనులను బలపరిచేది దేవుని వాక్యము. మరి దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యం. ఎటువంటిదంట? శక్తి కలిగిన వాక్యం. అందుకనే దేవదాసయ్య గారి పాఠం గురించి చెప్తూ, జలము, దేవుని వాక్య జలమును తాగిన ఇశ్రాయేలీలు బలము పొందుకున్నారు. అబ్బాయి బలము పొందుకుని అమాలేకీయులతో యుద్ధం చేశారు కనుక గొప్ప ఫలాన్ని సంపాదించుకున్నారు అన్నారు. జలము, బలము, ఫలము అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వాక్యము అనగా నీరు పోసి ప్రభు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండము ఈ యోహాను సువార్త మరి 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే పాదములు కడిగిన ప్రభువు ఏం చేశారంట? నీళ్లు పోసి, పల్లెములో నీళ్లు పోసి నేల మట్టుకు వంగి శిష్యుల పాదములు కడుగుట మొదలు పెట్టాడు. ఇక్కడ పాదములు కడుగుట అనగా ప్రవర్తన సరిచేయుట. ఏంటంట?
పాదములు దేనికి సాదృశ్యం? ప్రవర్తన. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మీకు తెలిసిన వాక్యమే. చదువుతారా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూచుకొనుము. కనుక మన పాదములు ప్రవర్తనను తెలియచేస్తూ ఉన్నవి, నీ నడవడికని తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి నీవు ఎటువంటి మార్గంలో నడుచుచు ఉన్నావో, ఇప్పటి వరకు ఎన్నెన్నో తిరిగావు, ఇక ఈ పాదాలు అటు ఇటు తిరగకుండా ప్రభువులో స్థిరపరచాల, భక్తిలో విశ్వాసంలో స్థిరపరచబడటానికి ప్రభు శిష్యుల పాదములు ఏం చేస్తున్నాడు? కడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. దేవాలయంకి వెళుతున్నామంటే సరికాదు. దేవదాసయ్య గారు అన్నారు, అబ్బాయి నువ్వు చదివేది బైబిలు, జనములు చదివేది నిన్ను అని అన్నారు. ఏం చేస్తారంట? నువ్వు బైబిల్ చదువుతావు, వారు నిన్ను చదువుతారు అబ్బాయి, జాగ్రత్త. నీలో చిన్న లోపం ఉన్నా దాన్ని పట్టేస్తారు అబ్బాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఆలయానికి రావటం గొప్ప సంగతి కాదు, ప్రవర్తన బాగలేకపోతే నువ్వు ఎన్నిసార్లు తిరిగిన ఉపయోగం ఏముంది? నీ ప్రవర్తన సరిలేదు, నీ స్థితి సరిలేదు, నీ నడవడిక బాగలేదు, నీ ఆలోచన విధానం సరిలేదు, మరి నువ్వెక్కడికి వెళ్తా? పరలోకం వెళ్ళాలంటే, పరలోకం చేరేవారంట నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది కూడా అక్కడికి రాదంట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చక్కగా అక్కడ రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇప్పుడు చెప్పండి, నిషిద్ధమైనది, అసహ్యమైనది, హేయమైనది ఎక్కడ ఉండదో? పరలోకంలో ఉండదు. ఇటువంటి వ్యక్తులు ఉంటారా? ఇటువంటి కార్యములు జరిగించేవారు ఉంటారా? వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు. మోసకరమైన మాటలు మాట్లాడి పని జరిగించుకోవచ్చేమో, కానీ పరలోకాన్ని నువ్వు మోసం చేయగలవా? దేవుని మోసం చేయగలవా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. అవునా కాదా? ప్రియమైన దేవుడి పిల్లలారా, ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, ఎలా పడితే అలా తిరిగావు, ఎలా పడితే అలా మాట్లాడావు, ఎలా పడితే అలా దొల్లాడు. ఇప్పుడు కుదరదయ్యాన్ని. దేవునిలోకి వచ్చావు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని కనుడిని చూస్తూ ఉంది. దేవుడు నీతో ఉన్నాడు. నీతి మార్గంలో నడవాలి. ఎందరో అనేకుల్ని మనం నీతి మార్గంలో నడిచినప్పుడు అనేక మందిని ఆ మార్గంలోకి నడిపించగలం. అప్పుడు నువ్వు ఎలాగుంటావంటే ఆకాశ మండలంలో జ్యోతుల వల్ల నిరంతరం ప్రకాశిస్తారని దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి నిరంతరం ప్రకాశించే అనుభవంలోకి రావాలంటే మనం యథార్థంగా నడవాలి. అప్పుడు 10 మందికి చెప్పగలం. మనలో లోటు ఉందనుకో, నీది నువ్వు చూసుకో, నాకు చెప్పొచ్చావా అంటారు. ఏం చెప్తాం? ఏమో అవునంటారా కాదంటారా? కాబట్టి ప్రభువే అన్నారు కదా, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో, అప్పుడు ఎదుటి వారి కంటిలో నలుసు తేలిగ్గా తీయచ్చంట. కాబట్టి ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మనం ఏం దిద్దుకోవాలి, అవి దిద్దుకోవాలి. దిద్దుకోవటం కోసమే ఈ భక్తి జీవితము, ఈ విశ్వాస జీవితము పరలోకం చేరడానికి తగినట్లుగా మనం మారటమే. అందుకొరకే ఈ ధ్యానాలైనా, ఈ భక్తి అయినా, ఈ విశ్వాసముల వృద్ధి కొరకు ఇవన్నీ అన్నమాట. పరలోకానికి నేను అంగీకారంగా ఉన్నానా? ఇది ప్రశ్న. ఎక్కడికమ్మా? పరలోకమునకు నేను అంగీకారముగా ఉన్నానా? ఇదే ప్రవర్తన తెలియజేస్తుంది. కాబట్టి దానికి తగినట్లుగా మనం జీవించటమే. అలా జీవించే వారముగా ప్రభు శిష్యులు తయారు చేస్తూ ఉన్నాడు. వారిని కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. వారిలో అపనమ్మిక ఉన్నా, అవిశ్వాసం ఉన్నా, అజ్ఞానం ఉన్నా అన్నీ కూడా ఏం చేస్తున్నాడు? అనుమానం ఉన్నా అన్నీ ప్రభువు తీసివేస్తూ ఉన్నాడు. ఏమ్మా, ప్రభు వారి ఎదురు నుంచి వెళ్ళిపోతున్నాడు. వారికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎంతో అపనమ్మిక ఉన్నది. అయ్యో రేపు పొద్దున మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ప్రభు వారికి విపులంగా అన్ని వివరించి చెప్పి వారిలో ఉన్న అనుమానమును, అవిశ్వాసమును, అజ్ఞానమును, అపనమ్మిక అంతటిని కూడా ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. ఏదైనా పాదశుద్ధికి వచ్చిన వారులారా, మనల్లో కూడా ప్రభు మనలో ఉన్న అపనమ్మికైనా, అవిశ్వాసమైన, అజ్ఞానమైన ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు?
అనారోగ్యమైన అన్ని కూడా ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే ఐదవదిగా పాదములు తుడిచిన ప్రభువు. యోహాను సువార్త 13:5లో మనం చూసినట్లయితే ఆయన శిష్యుల పాదములు కడిగి మరి తువాలుతో ఏం చేశాడంట? తుడిచి వేశాడు. కాబట్టి తుడిచివేయుట అనగా ఆ కడిగిన ఆనవాలు దాని తాలూకా ఏది కూడా లేకుండా సంపూర్ణంగా ప్రభు ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తూ ఉన్నాడు. చూడండి, చాలా మందికి భయం ఉంటుంది. ఉదాహరణకి మరి ప్రభువు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఓడలో. ఒక్కసారిగా తుఫాను మరి చాలా తీవ్రంగా ఓడ మునిగిపోయి బద్దలైపోయింది అన్నట్లుగా తుఫాను చెలరేగింది. ఆ ఓడ మరి అమరమన ఎవరున్నారు? ప్రభువారు ఉన్నారు. శిష్యులు వారు నిత్యము చేపలు పట్టేవారు. ఇటువంటి తుఫాన్లు ఎన్నో వారు చూస్తుంటారు సముద్రంలో. కానీ ఇది వారి వల్ల కాట్ల. ఇది పరిస్థితి చేదాటిపోయే పరిస్థితిగా ఉంది. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. ప్రభు లేచి అల్పవిశ్వాసులారా అని చెప్పి గద్దించి గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? నిమ్మలపరిచాడు. చూడండి, వీరిలోకి ఏమొచ్చింది? ప్రభువే సృష్టికర్తే మా ఓడలో ఉన్నారు, ఇక మాకేంటి దిగులు అని ధైర్యంగా ఉండాలి. కానీ వీరిలో ఏమొచ్చేసింది? అల్ప విశ్వాసం. అల్పం అంటే కొద్ది విశ్వాసమే ఉందంట. కాబట్టి మనలో కూడా అల్ప విశ్వాసం ఉంటుంది, కొంతమందికి అర్ధ విశ్వాసం ఉంటుంది, కొంతమందికి అంట పూర్ణ విశ్వాసం ఉంటుంది అంట. ఇంతకీ మన విశ్వాస స్థాయి ఎలాగుందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది విశ్వాసం గట్టిదా ఓటిదా అని. ఏమ్మా, కొండని కుమ్మరి ఏం చేస్తాడు? తయారు చేశాక బాగా కాలుస్తాడు. కాల్చాక ఇలా టక్క టక్క అని కొడతాడు. గట్టి కొండ అనుకో టంగు టంగును మోగిద్ది, ఓటుకుంది అనుకో పట్ అంటది అంతే. ఎప్పుడు చూడలేదు మీరు? కొండను ఎందుకు కొడతారు? తీసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏమ్మా, గట్టిదా ఓటిదా? ప్రభువు కూడా నిన్ను పరీక్షిస్తాడు. ఆయనే కొమ్మరి, నిన్ను తయారు చేసుకుంది ఆయనే. ఆయన కూడా నిన్ను పరీక్షిస్తాడు. ఒక్కోసారి శ్రమలు తగులుతూ ఉంటాయి, ఒక్కోసారి దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఒక్కోసారి ప్రయాణంలో విశ్వాసంలో యాత్రలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాల్లో నువ్వు గట్టిగా ఉంటావా ఓడిపోతావా? ప్రభువు తడతాడు నిన్ను. ఏం చేస్తాడమ్మా? ఈ కొండ గట్టిదేనా? ఈ విశ్వాస గట్టివాడేనా? ఈమె విశ్వాసం పూర్ణమైనదా అల్పమైనదా అర్ధ విశ్వాసమా? ప్రభు పరీక్షిస్తాడు. విద్యార్థులకే కాదు పరీక్షలు. ఇప్పుడు బహుశా కొంతమంది పిల్లలకు చదువుతున్న ఎగ్జామ్స్, కొంతమందికి ఎగ్జామ్స్ రాసి అయిపోయింది. మా సంవత్సరం అంతా చదివిన తర్వాత ఇప్పుడు ఎందుకు పరీక్ష పెడతారు? ఈ సంవత్సర కాలం అంతా వీడి యొక్క చదువు ఎలాగుంది, ఈ బిడ్డల చదువు ఎలాగుందో పరీక్షించడానికే పరీక్షలు. ఏమంట? 7 తర్వాత 8కి ప్రమోట్ చేసి వెళ్ళిపోరా ఏమ్మా? మరి కొంతమంది 7 చదివిన తర్వాత 7లోనే ఎందుకు ఉంటారు? 10 ఫెయిల్ అయితే 10లోనే ఎందుకు ఉంచుతారు? మాట్లాడలేదు. ఈ సంవత్సర కాలం ఈయన్ని పరీక్షించాం, ఇటు సరిగా చదవాలా, ఫెయిల్ అయిపోయాడు. అంతేనా అర్థం? అలాగే మన విశ్వాసం ఎలాగుందో పరీక్షించమ్మా. మనకు కూడా ఏముంటుంది? పరీక్షలు వస్తాయి. పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయితే పై తరగతికి ఎలా ప్రమోట్ అవ్వడో, ఈ విశ్వాసంలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అక్కడే ఆగిపోతాడు, ఎదుగు బొదుగు ఉండదు. విశ్వాసంలో పడిపోతారు కొంతమంది. అవిశ్వాసంలో ఏం చేస్తారు? పడిపోతారు. ఇక్కడ శిష్యులే ప్రభువుతో 3.5 సంవత్సరాలు వెంబడించిన ప్రభువే వారి మధ్య ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేశారు. అంతకుముందు చేయలేదమ్మా? చనిపోయిన వారిని సైతం లేపాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు. ఇన్ని చేసిన ప్రభువు ఉన్నాడు కదా, మనకేంటి దిగులని అనుకున్నారా? మాట్లాడలేదు. అందుకనే ప్రభువు అల్ప విశ్వాసులారా అని ఏం చేశారు? గద్దించారు. ఏదైనా మనలో కూడా అల్ప విశ్వాసం ఉండవచ్చు, అవిశ్వాసం ఉండవచ్చు, అర్ధ విశ్వాసమే ఉండవచ్చు. దాన్ని పరిపూర్తి చేయగలిగిన వారు ఎవరంటే ప్రభువే. కాబట్టి ఈ దినము ప్రభువే మనల్ని అడుగుతున్నాడు, ప్రభువే పాదశుద్ధి చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. విశ్వాసంతో తీసుకోవాలి. 5 మాటలు చెప్పా. 1, పై వస్త్రము పక్కన పెట్టి వేయటం, అనగా మహిమను పక్కన పెట్టి వేయటం, అధికారమును పక్కన పెట్టి వేశాడు. ప్రభువే తగ్గించుకొని నేల మట్టుకు వంగిన స్థితి. ఆయన సర్వాధికారి అయినప్పటికీ నీ కొరకు నా కొరకు ఏం చేశారు? తగ్గించుకున్నారు. మనం కూడా తగ్గించుకోవాలి. ఈ లోకంలో నాకు అన్నీ వచ్చు,
నాకు అన్నీ తెలుస్తని వెర్రవీగేవారు ఎక్కువ. నాకేమీ తెలీదు. దినదినము నేను నేర్చుకుని వస్తున్న విద్యార్థిని అనుకోవాలి ప్రతివారు. అలా అనుకుంటేనే భక్తి సాగుద్ది. నాకు అన్నీ వచ్చు అనుకునే వాడికి ఏమీ రాదు. బైబిల్ గ్రంథం చక్కగా చదవటమే రాదు. తప్పులు పోకుండా నొక్కులు పోకుండా చదవాలి. చదవగలగటమే అదొక విద్య. చెప్పాను ఒకసారి, సభాముఖంగా చాలా మంది ఉన్నారు. ఒక ఆయన పిలిచి వాక్యం చదవమన్నారు. ఇన్ని తప్పులు చదివిన అయ్యగారికి మరణాత అన్నారు. ఎలా ఉంటది ఏమ్మా? అంటే నీ యొక్క స్థితి ఎలాగుంది, నీ భక్తి ఎలాగుంది? వాక్యమే సరిగా చదవలేకపోతున్నావంటే నాకు అన్నీ తెలుసు అనుకోవటం ఎంతవరకు? ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా చదవటం నేర్చుకోవాలి బైబిల్. తప్పు చదవటం అంటే ప్రభువును అగౌరవపరిచినట్టు. ఏముందని అనుకుంటారు కొంతమంది పాదిరిగారులు కూడా. ఎన్ని నొక్కులు వస్తాయో, ఎన్ని డొల్లలు ఉంటాయో వాక్యం చదివేటప్పుడు క్షుణ్ణంగా నిదానించి చదవాలి. కదిలిస్తే నాకు అంతా తెలుసు అయ్యా, ఎన్ని గుడ్ ఫ్రైడే చూడలేదు, ఎన్ని పాదశుద్ధి కార్యక్రమాల్లో వాక్యం ఏం లేదు చెప్పుకోవచ్చు. కానీ మన భక్తి రోజు నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రభు అన్నారు కదా మత్తయి వార్త 11:29 ఏమన్నారు? నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి, నా కాడి సులువుగా తేలికగా ఉంటది. ఎందుకనగా నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడు. ప్రభువే నేర్చుకోమంటున్నారు వచ్చి. శిష్యులకు నేర్పించిన ప్రభు నీకు నేర్పించరా? శిష్యులకు ప్రార్థన నేర్పిన ప్రభు నీకు నేర్పించరా? శిష్యులకు విశ్వాసం నేర్పిన ప్రభు నీకు విశ్వాసం నేర్పించరా? నేర్పిస్తారు. నేర్చుకునే తత్వం నీలో ఉండాలి. కొంతమంది పిల్లలు చూడండి, బడికి వేస్తారు. బడిలో వేశాక మాస్టర్ గారిని లెక్క చేయరు, తోటి పిల్లల్ని లెక్క చేయరు. తిరగబడతారన్నమాట. చూస్తారు 2 నెలలు చూస్తాడు మాస్టర్ గారు. అయ్యా మీ వాడి ప్రవర్తన ఏం మారట్లా, ముందు మాస్టర్ గారు అంటే భయం లేదు, గౌరవం లేదు, ఇటువంటి వాడికి చదువేం వస్తుంది అయ్యా, తీసుకెళ్ళండి మీ పిల్లోడిని అంటారు. నీకు తెలుసా? కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు, నాకు ఆయన మా చుట్టాలు ఆయన. మాస్టర్ గారు తిట్టాడు సరిగా చదవట్లేదని చెప్పి బెత్తం తీసుకొని మాస్టర్ గారినే 2 తగిలిచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదువు లేదు, ఏలు ముద్రే. ఏం చేస్తాడు? నిశాని అంటారు. ఏమంటారు? ఎందుకు వచ్చింది? అప్పుడు మొక్కగా ఉన్నప్పుడు తిరగబడ్డాడు, నేర్చుకునే తత్వం లేదు. ఇప్పుడు జీవితమే అయిపోవచ్చింది, ఇప్పుడు ఏమి నేర్చుకుంటాడు? ఏమ్మా అర్థమవుతుందా? కాబట్టి మన స్థితి ఎలాగుంది? నేర్చుకునే వారమా మనము? నేర్చుకున్న వాడైతే నేర్పించగలుగుతాడంట. నేర్చుకోని వాడు వాడికే రాదు, ఇంకేమి నేర్పిస్తారు? అర్థమవుతుందా? నేర్చుకున్నప్పుడే మనము ఇతరులకు ఏం చేయగలుగుతాం? నేర్పించగలం. పని వచ్చినవాడు ఇతరులకు పని నేర్పించగలడు, పని రాని వాడు ఇంకొకరికి ఈ పని ఎలా నేర్పిస్తారు? కాబట్టి మనం కూడా నేర్చుకునే వారంగా ఉంటే ప్రభుకి ఇష్టం. శిష్యులకి ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అల్ప విశ్వాసాలను గద్దించారంటే అర్థం ఏంటంటే మీ విశ్వాసం సరిచేయబడాలా, మీలో ఇంకా విశ్వాసం, పూర్ణ విశ్వాసం రాలా. ప్రభు గద్దించారంటే ఇంకా మాలో ఉందని వారిని ఏం చేసుకున్నారు? వారు సరి చేసుకున్నారు. ఎలా విశ్వాస పూర్ణులుగా ఉండాలో ప్రభు దగ్గర నేర్చుకున్నారు. కాబట్టి మనం కూడా నేర్చుకున్నప్పుడే నేర్పించే వారంగా ఉంటాం. నేర్చుకునే తత్వం మనలో లేదనుకోండి, ఇక ఎవరికి నేర్పించడమే కాదు కదా, మనమే ఉపయోగం లేదు. కాబట్టి పై వస్త్రం పక్కన పెట్టివేయటం అంటే ఏమని చెప్పాను? మహిమను పక్కన పెట్టివేయటం, అధికారాన్ని పక్కన పెట్టివేయటం. తను తగ్గించుకున్నాడు. రెండోది మనం చూస్తే తువాలు నడుముడు కట్టుకొని గనక పరిచర్య పని ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడోది పల్లెములో నీళ్లు పోయిటనగా వాక్యమైన నీటి చేత ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. కనుక పాదములు కడుగుట నాలుగోది, అనగా ప్రభు మన ప్రవర్తనను ఏం చేస్తున్నాడు? సరిచేస్తున్నాడు. ఐదోదిగా మరి తువాలు తీసి నడుము కట్టుకున్న తువాలుతో పాదములు ఏం చేశాడు? కడిగిన పాదములు శుద్ధి చేశాడు. చెమ్మ కూడా లేకుండా ఏం చేశాడు? అవిశ్వాసం అనే చెమ్మ ఉంటుంది మనలో, అది కూడా లేకుండా ఏం చేశాడు? తుడిచి వేశాడు. ఇంకా మనం చూస్తే పేతురయ్యా నేను నశించిపోతున్నాను, రక్షించని చేయి చాపాడు. పేతురులో భయాన్ని కొట్టివేసి పేతురుని ప్రభు రక్షించాడు. కనుక భయం అనే చెమ్మ, కొంతమందిలో అజ్ఞానం అనే చెమ్మ, అపనమ్మిక అనే చెమ్మ, ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? తుడిచి వేస్తున్నాడు. కాబట్టి ప్రభు శిష్యుల్లో ఉన్న అనుమానమైన, అవిశ్వాసమైన,
అపనమ్మికైన, అజ్ఞానమైన అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? కడిగి తుడిచి వేస్తున్నాడు. ఏదైనా ప్రభువే మనల్ని శుద్ధి చేస్తున్నాడు విశ్వాసంతో మనం ఏం చేయాలి? పాదశుద్ధిగా ఏకీభవించాలి. చాలామంది అంటారు, ఎందుకు పాదశుద్ధి? ఏమ్మా ఎందుకు అంటారు? ప్రభువే అన్నాడు కదా, పేతురుతో ఏమన్నాడు? 8వ వచనంలో, పేతురు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు. ప్రభువుతో పాలు ఉండాలి. మనకి ప్రభువుతో పాలు ఉండాలంటే ఈ కార్యక్రమం జరగాలి. అవునా లేదా? వాక్యంలో స్పష్టంగా ఉందా లేదా? చదవండి 13:8. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగురాదని ప్రభువుతో అనెను. అందుకు ప్రభువు, నేను నిన్ను కడుగుని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఏమి లేదంట? అంటే ప్రభువుతో పాలు పంపులు లేదు. అట్టయితే ప్రభువా, ఇదిగో నా తలను కడుగయ్యా, ఇదిగో నా చేతులు కడుగయ్యా, నా పాదములు మాత్రమే కాదు తల చేతులు అన్నీ కడిగేసే అన్నాడు. ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమియో కడుక్కొనక్కర్లేదు. కాబట్టి ప్రభువుతో పాలు అందటానికే. ఎక్కడ పాలు? కీర్తనలు 16:6 చదవండి. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుకుందాం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యముగా నాకు కలిగింది. మనోహరమైన స్థలములో మనకేం కావాలా? పాలు ప్రాప్తించాలి. శ్రేష్టమైన స్థలములో, ప్రభు ఉండే స్థలములో మనం ఉండగలగాలి. అది ఆ గొప్ప దీవెన పాదశుద్ధిని బట్టి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు శరీర రక్తాలు ఏదైనా మనం పాలు పొందుకుంటున్నాం. ఏమ్మా ఇది కూడా పాలు పొందుకోవటమా కాదా? చూడండి, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే 10:16 ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తములో మనము పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టే కదా. చాలండి. కాబట్టి ప్రభు శరీర రక్తాల్లో కూడా మనం ఏమవ్వాలా? పాలు పంచుకోవాలి. కాబట్టి ఈ శుద్ధి కార్యక్రమం లేకపోతే ఏమి లేదు? ప్రభువుతో పాలు లేదు, మనోహరమైన స్థలముల్లో పాలు లేదు, ఆయన శరీర రక్తాల్లో కూడా ఏమి లేదు? పాలు లేదు. ఆయన ఆత్మలో కూడా పాలు ఉండదంట. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ప్రభు అంటారు, నా ఆత్మ లేనివాడు. ఇప్పుడు ఆత్మలో పాలు మనకు కావాలంటే పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం రావాలి. సంఖ్యాకాండం 11:25లో మనం చూస్తే మోషే మీదకి వచ్చిన ఆత్మలో పాలు 70 మంది మీద కూడా ఆ ఆత్మలో పాలు దేవుడు ఇచ్చాడా లేదా? ఏమ్మా ఆ 70 మంది కూడా ఏమయ్యారు? మోషే మీదకి వచ్చిన ఆత్మలో వారికి కూడా పాలు దొరికింది. కాబట్టి ఆత్మలో కూడా మనకి పాలు కావాలి. పరిశుద్ధాత్మ పొందనిదే మనం పరలోకం వెళ్ళలేం. పరిశుద్ధాత్మ పొందనిదే ప్రకటనకే పోరాదన్నారు అయ్యగారు. ప్రకటించడానికే పోకూడదంటే పరలోకం వెళ్తామా? మాట్లాడాలి. కాబట్టి ఆత్మలో కూడా ఏం కావాలా? పాలు దొరకాలంటే ఈ కార్యం జరగాలి. ఇంకా మనం చూస్తే ప్రభు సంతోషములో కూడా మనకు పాలు అంట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఒక ఉపమానంలో ప్రభు చెప్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ యజమాని సంతోషంలో నువ్వు పాలు పొందుకో అంటున్నాడు. ఇక్కడ యజమానుడు ఎవరో? ప్రభువే. కింద ఫుట్ నోట్లో ఉంటుంది. ఎవరమ్మా యజమానుడు అంటే? యేసు ప్రభువే. ఆయన సంతోషంలో మనం పాలు పొందుకోవాలంటే ఆయన మాట గైకొనాల. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఆయనలో పాలు పొందుకోవడానికి పాదశుద్ధి అవసరం. రెండవది మరి ఆత్మలో పాలు పొందుకోవడానికి పాదశుద్ధి అవసరం. మరి ఇంకా మనం చూస్తే ఆయన సంతోషంలో పాలు పొందుకోవడానికి పాదశుద్ధి అవసరం. మనోహరమైన స్థలములో మరి మనం నివసించినట్లుగా పాలు పొందుకోవటం అవసరం. అలాగే క్రీస్తు శరీర రక్తాల్లో మనం పాలు పొందుకోవటం కూడా అవసరం. కాబట్టి పాదశుద్ధి ఎందుకు అనేవారులారా, ఇవన్నీ అనుభవాలు దీన్ని బట్టే. ఆయనతో పాలుందాలి, ఆయనతో ఉండే అనుభవంలోకి మనం రావాలి. అప్పుడే మనకి గొప్ప దీవెన
దొరుకుతుంది. కాబట్టి ఆయన పరిచర్యలో, ఆయన పరిశుద్ధతలో కూడా మనం ఏమవ్వాలి? పాలు పొందుకోవాలి. కాబట్టి 7 మాటలు చెప్పాను. ఒకటి, పాలు పొందుట, ప్రభువుతో పాలు పొందుటకే ఈ పాదశుద్ధి కార్యక్రమం. ఎందుకు పాదశుద్ధి అంటే ప్రభువుతో పాలు పొందుకోవటం. రెండవదిగా, ఆయన మనోహరమైన స్థలములో మనకి పాలు ప్రాప్తించాలి. అంటే ఆయనతో పాటు ఉండే స్థలం. ప్రభు అన్నారుగా, నేను జయించు నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చోండిన ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోండని ఇచ్చాడు. ఆయనతో పాలు, ఆత్మలో పాలు పొందుకోవాలి, పరిశుద్ధతలో పాలు పొందుకోవాలి, పరిచర్యలో పాలు పొందుకోవాలి, ఆయన శరీర రక్తాలో పాలు పొందుకోవాలా, ఆయన ఆత్మలో పాలు పొందుకోవాలా. ఈ అనుభవాలన్నీ కావాలంటే శుద్ధి అవ్వాలి. మొదటి ఏమవ్వాలమ్మా? శుద్ధి అవ్వాలి. నీ విశ్వాసము పూర్ణ విశ్వాసముగా మార్చబడాలి. ప్రభు అలా తయారు చేశాడు శిష్యుల్ని. అందుకనే తర్వాతి కాలంలో శిష్యులు భూమిని తలక్రిందులు చేసేవారు, ఇక్కడ కూడా వచ్చారు అని సాక్ష్యం పొందారు. ఏం చేసేవారంటమ్మా? భూమిని, చూడండి అంత గొప్ప కార్యాలు చేయగలిగారు. పేతురు నీడకే రోగులు బాగే గంతులు వేస్తున్నారు. అమ్మ, ప్రభు కంటే గొప్ప కార్యమా కాదు ఇది? వాక్యంలో ఉన్నమాట. యోహాను సువార్త 14:12లో మీరు చూస్తే, నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు చెప్పారు. ఎవరి యందు విశ్వాసం ఉంచుతానంట? చూడండి, ప్రభు నీడకి బాగైనట్టు వాక్యంలో రాయలా, కానీ పేతురు నీడకి రోగులు ఏమయ్యారంట? పౌలు నడికట్లు